ఎపిసోడ్స్ ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ లో అయితే హాట్ టాపిక్ గా మారాయి. కాంగ్రెస్ లోనే ఆవిడ కొనసాగుతారా లేక సంచలన నిర్ణయం తీసుకుంటారా? కొండా ఫ్యామిలీ నెక్స్ట్ స్టెప్ ఏంటి అసలు? ఇప్పుడు ఇవే ప్రశ్నలు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ డిస్కషన్స్ గా మారాయి. కొండా సురేఖ, కొండా మురళి దంపతులకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంచి మాస్ ఫాలోయింగ్ ఉంది. అయితే కొంతకాలంగా పార్టీతోనూ ప్రభుత్వంతోనూ జిల్లాలోని కొందరు నేతలతో కూడా కొండా వర్గానికి గ్యాప్ పెరిగిందనే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఆ విభేదాలు పీక్ దశకు చేరుకున్నాయనే చర్చ నడుస్తోంది. తాజా పరిణామాలతో కొండా సురేఖ కాంగ్రెస్ లోనే ఉంటారా లేక పార్టీకి గుడ్ బై చెప్పేసి బయటకు వస్తారా అన్న దానిపై ఉత్కంఠ పెరిగింది. ఈ అంశంపై అటు వరంగల్ నుంచి ఇటు గాంధీ భవన్ వరకు జోరుగా చర్చ అయితే నడుస్తోంది. మరోవైపు కొండా ఫ్యామిలీ నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది సొంత క్యాడర్ కు కూడా ఒక క్లారిటీ లేకుండా పోయింది. కొండా వర్గం అసంతృప్తి ఏ మలుపు తీసుకుంటోందని స్థానిక కాంగ్రెస్ నేతల్లో కూడా టెన్షన్ స్టార్ట్ అయింది. సీఎం జోక్యం చేసుకుని సమస్యకు పరిష్కారం చూపిస్తారా లేదా అధిష్టానం కొండా సురేఖతో చర్చలు జరిపిస్తుందా లేక పరిస్థితి మరింత ముదిరి కీలక నిర్ణయ దిశగా వెళ్తుందా అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. మొత్తానికి కొండా సురేఖ ఎపిసోడ్ అయితే కంటిన్యూ అవుతూనే వస్తోంది. ఎటువంటి బ్రేక్స్ లేకుండా ఇటు 1 వీక్ నుండి దీనికి సంబంధించిన ఇష్యూస్ కామాస్ గానే వెళ్తోంది. సో సీఎం రేవంత్ రెడ్డి డైరెక్ట్ గా అక్కడ నుండి ఆయన కొన్ని కమెంట్స్ కూడా చేశారు సుస్మిత మాట్లాడిన తర్వాత. ఇక సుస్మితకు సంబంధించి అవి తన ఇండిపెండెంట్ కమెంట్స్ అంటూ కొండా సురేఖ ఇటు వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. ఖర్గేను కూడా కలిశారు. కానీ ఖర్గే అసంతృప్తిని వెలగక్కినట్టు తెలుస్తోంది. డైరెక్ట్ గా సీఎం రేవంత్ తో మాట్లాడుకోవాలి అంటూ కూడా సూచించినట్టు తెలుస్తోంది. మరి రేవంత్ వచ్చిన తర్వాత కొండా సురేఖ మాట్లాడి ఈ మొత్తం సిచ్యువేషన్ కి ఒక ఎండ్ కార్డ్ పడుతుందా లేకపోతే కొండా సురేఖ ఇంకేమైనా డెసిషన్స్ తీసుకుంటారా అనేది చూద్దాము.